నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్. ఇవాళ నేను వడపప్పు పానకం చేయబోతున్నాను. తయారీ విధానం చూద్దాం. కప్పు పెసరబ్యాలు వేస్తున్నాను. నానబెట్టుకున్నానండి ఉదయాన్నే. పచ్చిమిర్చి అండి చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొబ్బరి అండి, పచ్చి కొబ్బరిని కూడా తురిమి వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ కూడా చిన్నగా తురుముకున్నానండి, అది కూడా వేసేస్తున్నాను. దాంతోపాటే మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి. బాగా కలుపుకుందాం. ఇది ప్రసాదం అండి. నేను దీన్ని ఇలా తయారు చేసి మనకు కావాల్సిన వాళ్ళందరికీ పంచుతాను. చూస్తారు కదా, మనము తయారు చేసుకున్న వడపప్పుని పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి బెల్లం పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ అండి, మనం వడపప్పు తయారు చేసుకున్నాం కదా, ఇది బెల్లం పానకం లేకండి ప్రాసెస్. 2 ఎలాచీ వేస్తున్నాను, 2 మిరియాలు కూడా వేసుకుంటున్నానండి. చూసారా, ఇది సొంటి అండి. ఇది కూడా వేసుకొని మెత్తగా దంచుకుందాం. ఇలా మెత్తగా దంచాక చూడండి, నేను చూపించాను కదా మిశ్రమాన్ని ఇట్లా నీట్గా పొడి చేసి పెట్టుకున్నాను. దీని పక్కన నేను ఒక బెల్లగుంట తీసుకున్నాను. దీన్ని కూడా మెత్తగా దంచి చూపిస్తాను. చూడండి, బెల్లాన్ని అంతా దంచుకున్నాను, వేసేసుకుంటున్నాను. నేను మసాలా చెప్పాను కదండి, అన్ని ఐటమ్స్ అవి పొళ్ళు అది కూడా వేసేస్తున్నాను. వాటర్ పోసుకుందామండి. నా బెల్లము స్వీట్నెస్ని బట్టి వాటర్ వేసుకుంటున్నాను. మీరు బాగా స్వీట్గా ఉండాలా అంటే తక్కువ వాటర్ వేసుకోండి, లైట్గా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇలా ట్రై చేసి చూడండి. సొంటి మిరియాలు యాలకబుడ్డ వేసి దంచి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి కదండి, ఇలా ప్రిపేర్ చేసి నేను అందరికీ ఇస్తాను. చూసారా, బెల్లం కూడా కరుగుతుందండి. కొంచెం మనం చిన్నగా కట్ చేసుకుంటే దంచుకున్నామంటే సరిపోతుంది. చూడండి, బెల్లం కూడా బాగా కరిగిపోయింది. ఫైనల్ టచ్ అండి, తొలిసాకండి. ఖచ్చితంగా బెల్లం పానకంలోకి ఈ తొలిసాకు అనేది యాడ్ చేయాలి. చూసారా, తొలిసాకు కూడా వేసాము. రెడీ అయిపోయిందండి. వడపప్పు పానకం 2 రెడీ అయిపోయినాయి. నేను ఇప్పుడు వడపప్పు పానకం రెడీ అయిపోయింది. నేను చిన్న బౌల్లో వేసి చూపిస్తాను. చూసారు కదండి, వడపప్పు బెల్లం పానకం రెడీ అయిపోయింది. శ్రీరామనవమికి ఇది స్పెషల్ అండి. మీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.